సమస్యల నుంచే సమస్యకు పరిష్కారం. ఇది తరచూ చంద్రబాబు చెప్పే మాట. కానీ ఇప్పుడు వివాదం నుంచి కూడా పరిష్కారానికి బాట అవుతుందా? సభల ముంగిట్లో రభస. అందుకు సంకేతమా? విజయవాడ బాటలో ఇప్పుడు ఆళ్లగడ్డ పంచాయతీ అలా తెరపైకి వచ్చింది. ఆళ్లగడ్డ టికెట్ ఎవరికి? అధినేత పర్యటన క్రమంలో నంద్యాల జిల్లాలో ఈ ప్రశ్న హాట్ టాపిక్గా మారింది. ఆళ్లగడ్డలో టీడీపీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఇక సాయంత్రం వేదికపై చంద్రబాబు ఆళ్లగడ్డ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనే చర్చతో పాటు తననే అభ్యర్థిగా ప్రకటించాలన్న అఖిలప్రియ కామెంట్స్ పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అందుకు ఓ కారణం ఉంది. ఆళ్లగడ్డ సభపై డిసెంబర్ నుంచి చర్చలు జరిగాయి. భారీ సభ ఖర్చును తాను భరించే పరిస్థితిలో లేనని, తనకు టికెట్ కన్ఫర్మ్ చేస్తే ఆర్థిక వనరులు సమకూరుతాయని అఖిలప్రియ స్పష్టంగా చెప్పారని, ఓ రకంగా అల్టిమేటం ఇచ్చారనే గుసగుసలు గుప్పుమన్నాయి. మరోవైపు ఇలాంటి పరిణామాలు చాలా జరిగాయి. ఈ క్రమంలో ఆళ్లగడ్డ టికెట్పై అఖిలప్రియకు అనుమానం వచ్చిందని పార్టీలో ఇంటర్నల్ టాక్. జనసేన పొత్తు వల్ల అఖిలప్రియ టికెట్ ఆశలకు గండిపడే ఛాన్స్ ఉందనేది మరో టాక్. ముద్రపడ్డ ఇరిగల రాంపుల్లారెడ్డి సోదరులు వైసీపీని వీడి ఈ మధ్య జనసేనలో చేరారు. ఇక అఖిలప్రియకు బద్ద శత్రువుగా మారిన ఆమె కజిన్ భూమా కిషోర్ రెడ్డి ప్రస్తుతం ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించి టీడీపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం కూడా బాగా జరిగింది. దీంతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఆళ్లగడ్డను బీజేపీకి కేటాయించే అవకాశం కూడా ఉందన్నది నియోజకవర్గంలో జరుగుతున్న మరో ప్రచారం. టికెట్పై ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ఆళ్లగడ్డ సభ కేంద్రంగా పాతలొల్లి మళ్లీ రాసుకుంది. టికెట్ కోసం అల్టిమేటం సంగతేమో కానీ సభకు ఏవీ సుబ్బారెడ్డి రావద్దని అఖిలప్రియ స్పష్టం చేయడం, ఆపేదెవరు వెళ్లి తీరుతానని సుబ్బారెడ్డి అనడం, ఈ వ్యవహారం సభకు ముందే రభసగా మారింది. ఇక మొన్నటిదాకా బహిరంగ సభ ఏర్పాట్లకు దూరంగా ఉన్న భూమా అఖిలప్రియ ఏమి జరుగుతుందో ఏమో కానీ సభకు 2 రోజుల ముందు యాక్టివ్ అయ్యారు. ఆళ్లగడ్డలో భూమా శోభా ఘాట్ దగ్గర 10 ఎకరాల స్థలంలో సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అఖిల యాక్టివ్ మోడ్లోకి రావడం చూసి అల్టిమేటం ఫలించిందా? టికెట్పై హామీ లభించిందా? ఆమె పేరునే బహిరంగ సభలో అధినేత చంద్రబాబు ప్రకటిస్తారా? అఖిలప్రియ వద్దన్న ఏవి సుబ్బారెడ్డి సభకు వచ్చి తీరుతారా? ఇలా ఆళ్లగడ్డలో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి ఇప్పుడు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన నేత ఇరికాల రామపుల్లారెడ్డి భేటీ పొత్తుకు సంకేతమేనా? ఆ ఇద్దరి సమావేశం తర్వాత సంచలన సందేశం ఉంటుందా? బహిరంగ సభ వేదికగా అధినేత చంద్రబాబు ఎలాంటి ప్రకటన చేస్తారో అనేది అందరూ ఎదురు చూస్తున్నారు.